గండి క్షేత్రంలోని ఆలయంలోని అభివృద్ధి పెండింగ్ పనుల్ని త్వరితగతిన పూర్తి చేసి ఆలయాన్ని పునఃప్రతిష్ఠ చేసి శ్రావణ మాసంలో ఆంజనేయ స్వామి మూల విరాట్ దర్శన భాగ్యం భక్తులకు కలిగించాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కమిషనర్ ఎండోమెంట్ కమిషనర్లకు విన్నవించినట్లు గండి ఆలయ పాలక మండలి చైర్మన్ కావలి కృష్ణ తేజ తెలిపారు. ఈ రోజు ప్రెస్ మీట్ యొక్క ముఖ్య కారణం ఏంటంటే ఒక 2 రోజుల క్రితము వేంపల్లి టీడీపీ పరిశీలకులు శ్రీ అజ్జుగుట్టు రఘునాథ్ రెడ్డి గారు గండికి విచ్చేసి అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించి వారు ప్రెస్ మీట్ ఇవ్వడం జరిగింది. వారికి ఇది ఒక విధంగా కౌంటర్ అనుకోనుగా కాకుండా ఒక వివరణ అనుకుని వారిని గుర్తించవలసిందిగా కోరుతున్నాం. ఎందుకంటే ఇక్కడ మీరు వచ్చినప్పుడు ఇక్కడ ఉన్నవారు చుట్టుపక్కల వారు చెప్పిన దాని ప్రకారం మీకు ఒక అంచనా వచ్చి దాని మీద మీరు ప్రెస్ మీట్ ఇవ్వడం జరిగింది. దానికి ఏంటంటే వాస్తవంగా దాని విషయాలనే జస్ట్ ఒకసారి మీకు రీఇటరేట్ ఒకసారి చేస్తే వాస్తవాలు అనేటివి మీకున్న ఒకసారి క్లియర్గా చెప్పిన వాడిని అవుతాననే దాని ఉద్దేశంగానే ఇది చేస్తున్నాం. మామూలుగా మీరు చెప్పిన దాని ప్రకారము ఈ గుడిలో పెండింగ్ ఉన్న పనులు ఆలయ ప్రాకారం అనేది ఒక 6 అడుగులు ఎత్తు రావడము, దాని తర్వాత ఒక పునఃప్రతిష్టకు కావాల్సిన దీపస్తంభము ఇన్స్టాల్ చేసుకోవడము, అదేవిధంగా బలిపీఠం ఏర్పాటు చేసుకోవడం అనేది ప్రధానంగా మీకు మా వాళ్ళు చెప్పిందైనా కూడా మేమైనా కూడా అడిగేది అదే. నేను గత జనవరి నుండి ఇదే విషయాల మీదనే ఈ పెండింగ్ పనులు పూర్తి చేసుకుంటే పునఃప్రతిష్ఠ చేసుకోవచ్చు అనే విషయం మీదనే గౌరవ ముఖ్యమంత్రి గారికి కానీ ఉప ముఖ్యమంత్రి గారికి కానీ కమిషనర్ గారికి కానీ ఎన్విరాన్మెంట్ మినిస్టర్ గారికి కానీ విన్నవించుకునింది. మీకు దాని గురించి పూర్తిగా ఇవ్వాలని ఇస్తాం. ప్లస్ ఎక్కడా కూడా మేము వ్యక్తిగతంగా టీడీపీ వాళ్ళ వల్ల ఇది ఇన్కంప్లీట్గా జరుగుతున్నాయి అనేది ఎక్కడ మెన్షన్ చేయలేదు. క్లియర్గా ఇక్కడ 1 ఇయర్ అవుతుంది. 1 ఇయర్ అవుతున్నప్పుడు ఈ పనులు అనేవి మందకొడిగా జరుగుతున్న విషయాల్ని కమిషనర్ దృష్టికి వాళ్ళకి చేసినప్పుడే వారు స్పందనగా రావడానికి ఒక అవకాశం దొరికింది, చెప్పేదానికి పోయింది. నేను పెట్టిన లెటర్స్ దాని ప్రతిస్పందనలోనే మీరు చూసుకుంటే ఒకసారి మార్చి 21వ తేదీ గౌరవ ఆర్జేసి తిరుపతి చంద్రశేఖర్ ఆజాద్ గారు రావడం జరిగింది. వారు ఆలయాన్ని మొత్తం పరిశీలించి వారే స్వయంగా ఈఓ గారికి కానీ అర్చకులకు కానీ ఎట్టి పరిస్థితుల్లో జూన్ లోపల ఈ గుడిని పునర్నిర్మాణం చేయాలనేది క్లియర్గా చెప్పడం జరిగింది. మంచి ముహూర్తాలు చూసుకోమనడం చెప్పింది జరిగింది. దాని తర్వాత అంటే వారు చెప్పిన దాంట్లో నాకు అర్థమైంది ఏంటంటే ఇటు జగన్ గారికి ఎందుకు ఇచ్చారు అనే విధంగా మెన్షన్ చేశారు. నేను దాని విషయంలో చెప్పదలిచింది ఏంటంటే జగన్ గారితో పాటు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ అయిన తులసిరెడ్డి గారికి చెప్పడం జరిగింది, బీజేపీ ప్రతినిధులకు మరియు మాజీ అధ్యక్షుడు వంగల శశిభూషణ్ రెడ్డి గారికి చెప్పడం జరిగినది. అదేవిధంగా ఈ సమస్యను పై దృష్టిలో తీసుకుపోయేదానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి చెప్పడం జరిగింది, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి చెప్పడం జరిగింది, ఎన్విరాన్మెంట్ మినిస్టర్ ఆనం రామనారాయణ రెడ్డి గారికి చెప్పడం జరిగింది, అధికారుల్లో ఎన్విరాన్మెంట్ శాఖ కమిషనర్ గారికి చెప్పడం జరిగింది, ఆర్జేసీ గారికి, డీసీ గారికి, ఏసీ గారికి విన్నవించుకోవడం జరిగింది. ఈ స్పందనలో భాగంగానే రాజకీయ ప్రజాప్రతినిధులు తులసిరెడ్డి గారు రావడం జరిగింది, హరిప్రసాద్ గారు ప్లస్ వంగల శశిభూషణ్ రెడ్డి గారు వారు వాయిస్ ఇవ్వడం జరిగింది. దాని తర్వాత ఎంపీ గారు వైఎస్ అవినాష్ రెడ్డి గారు రావడం జరిగింది. అభివృద్ధిలో ముందు జరిగిన దానికి దీనికి వ్యత్యాసాన్ని ఎత్తి చూపడం వల్ల మందగుడిగా జరిగే పనులు ఈ పొద్దు వేగవంతమయ్యేదానికి అవకాశం దొరికింది. సాక్షాత్తు జిల్లా కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ గారు దీని విషయమై వచ్చి మొత్తం అంతా పరిశీలించి మీడియా ముఖంగా 2 నెలల్లో శ్రావణమాసం లోపల ఓపెన్ చేస్తామని చెప్పడం జరిగింది. దీనిలో మామూలుగా ఇది శిలాఫలకంలో వేయించుకోవాలనే ఉద్దేశంతో ఇంత తొందరపడుతున్నారనేది మెన్షన్ చేశారు. వాస్తవంగా ఏంటంటే శ్రావణమాసం అనేది ఎందుకు పిన్ పాయింట్గా చెప్తున్నామంటే శ్రావణమాసానికి సుమారు 10 లక్షల పైచులకు భక్తులు ప్రతి ఏడాది వస్తారు, ఈ ఏడాది కూడా వస్తారు. సామాన్యంగా ఇప్పటికి 4 ఏళ్ళు ఈ బాలాలయంలోకి పోయి మూల విరాట్ దర్శనం కాక భక్తులకు ఈ ఏడైనా శ్రావణమాసం ఇది 4వ శ్రావణమాసం అవుతుంది మనం భక్తులకి బాలాలయం దర్శనం చేసుకుంటా. వారికి ఎంతోమంది భక్తులకు ముక్కులు ఉంటాయి. దాని తర్వాత గుడి మూల విరాట్ దర్శనం ఈ ఏడు జరుగుతుందని ప్రతి ఒక్కరు అనుకున్నారు. లాస్ట్ శ్రావణమాసం అయిపోతేనే పునఃప్రతిష్ఠ చేస్తామనే సిగ్నల్స్ మనం పంపించాం. కానీ అది ఇప్పుడు మళ్ళీ ఇంకొక 10 రోజుల్లో శ్రావణమాసం వస్తుంది, అది ఇంకా మళ్ళీ మనం చేసుకోలేకపోతున్నామనే ఒక కాన్షియస్నెస్ భక్తుల్లో ఉంది. దాన్ని మనం ఎట్టి పరిస్థితుల్లో తెలియజెప్పుకోవాల్సిన అవసరం ఒక బోర్డు మెంబర్స్కి మేమున్నాం, అధికారులుగా వాళ్ళు చెప్పాల్సిన అవసరం ఉంది. ఇదే విషయమై నేను ఈ గవర్నర్ గారికి సాక్షాత్తు ఇప్పుడు నాకు డీసీ విచారణకు పట్టెం గురుప్రసాద్ గారు కర్నూలు డీసీ వారు రావడం జరిగింది. వారు వచ్చిందుకున్నా నేను ఇచ్చిన రిప్రజెంటేషన్ ముఖ్యమంత్రి గారికి, నేను ఇచ్చిన రిప్రజెంటేషన్ గవర్నర్ గారికి, ఆ ఇచ్చిన దానికి ప్రతిస్పందనగా దీని మీద ఏంటనేది రిపోర్టు కమిషనర్ గారు డీసీ గారిని ఆదేశిస్తే వారు వచ్చి విచారణ చేయడం జరిగింది. దాని విషయంలో కులంకుశంగా నేను చెప్పిన ప్రతి ఒక్కటి గత
సంవత్సరం ఆగస్టు నెలలో శ్రావణమాసం అయిన మొదలు ప్రోటోకాల్ ఇష్యూస్ దగ్గర నుంచి ట్రస్ట్ బోర్డు మీటింగ్ పెట్టలేదనే దాని గురించి ప్రతి ఒక్కటి మాకు జరిగిన అన్యాయాన్ని చెప్పాం, కానీ ఏది అంటే ఇక్కడ డెవలప్మెంట్ జరగట్లేదని మసిపూసి ఎక్కడ చేయలేదు. ఎక్కడైనా నేను టీడీపీ వాళ్ళని పలానా రెఫరెన్స్ చేశాను, వెంకటస్వామి గారి గురించి పర్సనల్గా ఇప్పుడు మాకు జనవరి 26వ తేదీ నేను జెండా వందనం చేయాలి, దాన్ని ఆయన జెండా వందనం చేయించారంటే అది ఎంతవరకు సబబు? ఆ లీడ్ అనేది వాళ్ళు తీసుకోవద్దు. అఫీషియల్గా ఆయన చైర్మన్ అయినప్పుడు అన్ని కార్యక్రమాలు పడుతుంది. ఇప్పుడు కూడా ప్రతిరోజు వస్తున్నారు. ఏంటంటే ఎవరి పార్టీ వచ్చింది, అతనికి ఒక ఇంట్రెస్ట్ ఉంటుంది, డెవలప్మెంట్ యాక్టివిటీని మనం అడ్డుపడద్దు అనే ఆస్పెక్ట్లోనే అతన్ని మనం సానుకూలంగా చేస్తున్నాం. జనవరిలో అంత అవమానం జరిగినప్పుడు మేము కనీసం దాన్ని రిప్రజెంటేషన్ తీసుకోకుంటే, మేము ఒక బోర్డుగా ఉన్నప్పుడు మాకంటూ ఒక శాంక్టిటీ ఏముంటుంది అనే ఉద్దేశంతో చేయడము. వారు గవర్నమెంట్ వచ్చిన విధంగానే రాజీనామా చేశారంటే అది వారి వ్యక్తిగత కారణాలు ఏమైనా ఉండొచ్చు. కానీ ఎన్విరాన్మెంట్ శాఖగా మనకు పూర్తి హక్కు రాష్ట్ర ప్రభుత్వమే ఇచ్చినప్పుడు మాకు అఫీషియల్గా మాకు జీవో 2 ఏళ్ళు మీరు చేసుకోవచ్చని జీవో ఇచ్చారు. దాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఉన్న అప్పుడున్న వైసీపీ ప్రభుత్వం కానీ ఇప్పుడున్న టీడీపీ ప్రభుత్వం కానీ గౌరవించి దాన్ని ఎటువంటి జీవో ఇవ్వకోకుండా కూటమి ప్రభుత్వం, పర్టికులర్గా తెలుగుదేశము, బీజేపీ, జనసేన, ఎందుకంటే బీజేపీ వారు సనాతన హిందూ ధర్మం కోసం ఫస్ట్ నుంచి అదే మోటోతో వాళ్ళు వెళ్ళేవారు. పవన్ కళ్యాణ్ గారు ఉన్న సనాతన ధర్మం అనే పరిరక్షణ కోసం టోటల్ సౌత్ ఇండియా అంతా మొత్తం తిరుగుతున్నారు. ఇంత వేవ్లో వాళ్ళు పోతాన్నప్పుడు ఈ గవర్నమెంట్ ఈ జీవో ఇస్తే ఒక నెగిటివ్ పాస్ అవుతుందని వారు కూడా సదుద్దేశంతో ఎన్విరాన్మెంట్ శాఖను అనేదాన్ని ఎటువంటి విషయంలో టచ్ చేయొద్దు, దానికున్న ఆ స్వచ్ఛతను మనం పోగొట్టద్దు అనే దాంట్లో వాళ్ళకున్న మంచి సదుద్దేశంతో వాళ్ళకు జీవో ఇవ్వలేదు. దాన్ని గౌరవించినారు. మేము కూడా దానికి కృతజ్ఞతలై ఉన్నాము. దానికి తగ్గట్టు మేము యాక్టివిటీస్ మేము చేసుకోవాలనేదే మేము అడుగుతున్నాం. ఈవెన్ ఇప్పుడైనా కూడా ఇది ప్రెస్ మీట్ ఇవ్వాలని